11 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం వైఫల్యాలను పుట్టబద్దలైంది. అసలు వాస్తవాలను కప్పిపుచ్చి మోదీ పాలనలో దేశమేదో దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్లు బీజేపీ నేతలు చేసుకుంటున్న ప్రచారం తప్పని రుజువైంది. ఎన్డీఏ సర్కారు పాలనంతా పైన పటారం లోన లొటారం అన్న చందంగా నడుస్తోందని ఏఐ చాట్ బాట్ గ్రోకు కుండబద్దలు కొట్టింది. దేశ ప్రగతికి కీలకమైన రంగాల్లో 50కి పైగా సూచీల్లో దేశం పడిపోవడాన్ని గ్రోకు ర్యాంకులతో సహా వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం దేదీప్యమానంగా వెలుగుతున్నట్లు బీజేపీ చేసుకుంటున్న ప్రచారం వట్టి బూటకమని ఏఐ చాట్బాట్ గ్రోక్ కుండబద్దలు కొట్టి మరీ రుజువు చేసింది. బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో నేలచూపులు చూస్తోందని స్పష్టమైంది. దేశ ప్రగతికి కీలకమైన రంగాల్లో 50కి పైగా సూచీల్లో భారత్ అట్టడుగు స్థానంలో నిలిచినట్టు గ్రోక్ ర్యాంకులతో సహా వెల్లడించింది. పైన పటారం లోన లొటారం అన్నట్టు బీజేపీ ప్రభుత్వ పాలన అంతా డంబాచారంగానే నడుస్తున్నట్లు తేల్చి చెప్పింది. దేశ ప్రగతికి కీలకంగా పరిగణించే ప్రధాన సూచీలు అంశాల్లో ప్రపంచ దేశాల ముందు మన దేశ ప్రతిష్ఠ దిగజారిపోతున్నట్లు గ్రోక్ తేటతెల్లం చేసింది. సురక్షితమైన దేశాల్లో భారత్ ర్యాంకు 65 నుంచి 66కు పడిపోయింది. నేరాలు, దాడులు, మత కల్లోలాలు, ఘర్షణలను ఆధారంగా చేసుకుని ర్యాంకును ప్రకటించారు. కాగా భారత్ కంటే పాకిస్తాన్ ఒక స్థానం మెరుగ్గా ఉండడం గమనార్హం. ఆనందమయ దేశాల జాబితాలో మన దేశం 111 నుంచి 118వ ర్యాంకుకు పడిపోయింది. సామాజిక భద్రత, ఆరోగ్యం, ఆదాయం, స్వేచ్ఛ, అవినీతి వంటి సూచీలను ఆధారంగా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ను ప్రకటించారు. శక్తివంతమైన పాస్పోర్ట్ సూచీలలో 76 నుంచి 85వ ర్యాంకుకు దేశం పతనమైంది. వీసా అవసరం లేకుండా ఏ దేశానికైనా వెళ్లగలిగే పాస్పోర్టును అత్యంత శక్తివంతమైందిగా, అవినీతి, నేరాలు, సంక్షోభాలు తక్కువగా ఉన్న దేశాలు ఈ సూచీలో మెరుగ్గా ఉంటాయి. ఇంటర్నెట్ షట్ డౌన్ సూచీలో 3 నుంచి 1వ ర్యాంకుకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో జరిగే మొత్తం ఇంటర్నెట్ షట్ డౌన్లలో భారత్ వాటా 56% కాగా ఈ ర్యాంకు దక్కింది. లింగ సమానత్వంలో 2014లో 114వ స్థానంలో ఉండగా ఇప్పుడు 129వ ర్యాంకుకు పతనమైంది. సమ్మిళిత అభివృద్ధికి దిక్సూచిగా పిలిచే లింగ సమానత్వంలో దేశం అంతకంతకు దిగజారుతున్నది. పత్రికా స్వేచ్ఛలో 2014లో 140 ర్యాంకులో ఉండగా ఇప్పుడు 159వ స్థానానికి పడిపోయింది. దేశంలోని మీడియా సంస్థలపై బీజేపీ సర్కారు నియంత్రణ ఎక్కువైందన్న వాదనలు దీన్ని నిరూపిస్తున్నాయి. అవినీతి సూచీలో 2014లో 85వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 96వ స్థానానికి పతనమైంది. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని, అవినీతిని నిర్మూలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు ఈ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమని తేలిపోయింది. పౌర స్వేచ్ఛ సూచీలో భారత్ 27 నుంచి 47వ ర్యాంకుకు పతనమైంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో పౌర హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోయాయని అమ్నెస్టీ వంటి అంతర్జాతీయ సంస్థలు వ్యక్తం చేసిన ఆందోళనను ఇది ధృవీకరిస్తోంది. పర్యావరణ సూచీలో 155 నుంచి 176వ ర్యాంకుకు పతనమైంది. బీజేపీ హయాంలో జరిగిన పర్యావరణ విధ్వంసం వల్ల 21 స్థానాలు దిగజారింది. సామాజిక సంక్షేమ సూచీలో భారత్ 102 నుంచి 108వ ర్యాంకుకు పడిపోయింది. జనాభా ఎక్కువ కలిగిన మన దేశం సామాజిక సంక్షేమంలో మెరుగ్గా లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. అటు పనిచేసే సామర్థ్యం లేని వయోధికులు, రిటైర్ అయిన ఉద్యోగులకు ఆర్థిక సాయాన్ని అందించే పింఛన్ సూచీలో మన దేశం 24 నుంచి 44వ ర్యాంకుకు పడిపోయింది. 48 దేశాలకు ఇచ్చిన ర్యాంకుల్లో భారత్ 44వ స్థానానికి పరిమితమవ్వడం ఆందోళనకరం. అటు ఆకలి సూచీలో భారత్ 2014లో 55వ స్థానంలో ఉండగా ఇప్పుడు 105వ ర్యాంకుకు పడిపోవడం దారుణం. ఇంకా అధ్వాన్నమైన సంగతి ఏంటంటే సూడాన్, రువాండా, కాంగో వంటి అతి పేద దేశాల కంటే అట్టడుగు స్థానంలో నిలిచింది. 11 ఏళ్ల బీజేపీ పాలనలో ఏకంగా 50 స్థానాలు పతనమయ్యాయి. దయనీయ సూచీలో 80 నుంచి 103వ ర్యాంకుకు దేశం దిగజారింది. దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న 157 దేశాల్లో మనకన్నా 102 దేశాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఎఫ్డీఏ సూచీలో మన దేశం 6 నుంచి 15వ ర్యాంకుకు దిగజారింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గతేడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 17% మేర పడిపోవడం 10 ఏళ్లలో ఇదే కనిష్టం కావడం గమనార్హం. ఎగుమతుల సూచీలో 14వ స్థానం నుంచి 17వ ర్యాంకుకు పడిపోయింది. చైనా ఒక ఏడాదిలో చేసే ఎగుమతుల విలువ మనం 10 ఏళ్లు చేసే ఎగుమతులకు సమానం.
కరెన్సీ పతనం సూచీలో దేశం 110వ స్థానం నుంచి 135వ ర్యాంకుకు పడిపోయింది. బీజేపీ పాలనలో దేశ చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోవడం నిత్యకృత్యంగా మారింది. ద్రవ్యోల్బణ సూచీలో భారత్ ర్యాంకు 40 నుంచి 65వ ర్యాంకుకు పడిపోయింది. మోదీ పాలనలో దేశంలో డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటూ అట్టడుగు స్థానంలో నిలిచింది. జనాభా ఉత్పాదకత సూచీలో 101 నుంచి 127వ ర్యాంకుకు భారత్ దిగజారింది. దేశంలో ఉత్పాదకత రేటు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ నిరుద్యోగం, పారిశ్రామిక, వ్యాపార రంగాలకు ప్రభుత్వం తోడ్పాటును ఇవ్వకపోవడంతో ఈ ర్యాంకు దక్కింది. వినియోగదారుల ధరల సూచీలో భారత్ 40 నుంచి 60వ ర్యాంకుకు పతనమైంది. గడిచిన 11 ఏళ్లలో నిత్యావసరాల వస్తువుల ధరలు దాదాపుగా 350% వరకు పెరగడం గమనార్హం. పౌరుల వ్యక్తిగత పొదుపు సూచీలో 20 నుంచి 35వ ర్యాంకుకు పడిపోయింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత కారణంగా గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ చూడని రీతిన పౌరుల పొదుపు ఖాతాలు ఖాళీ అయినట్టు మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ నివేదికలో ఇటీవలే వెల్లడైంది. మానవాభివృద్ధి సూచీలో 130 నుంచి 134వ ర్యాంకుకు భారత్ పడిపోయింది. మానవ వికాసం, నైపుణ్యాలను పెంపొందించే విషయంలో, జనాభా విషయంలో మనతో సమానంగా ఉన్న చైనా ఎంతో మెరుగ్గా ఉండడం గమనార్హం. నిరుద్యోగిత సూచీలో మన దేశం 83 నుంచి 90వ ర్యాంకుకు దిగజారింది. పనిచేయగల సామర్థ్యం, ఉత్సాహం ఉన్నప్పటికీ మోదీ సర్కారులో 22 కోట్ల మందికి తగిన ఉద్యోగాలు కల్పించలేకపోయింది. ప్రజాస్వామ్య సూచీలో భారత్ ర్యాంకు 27 నుంచి 47కు దిగజారింది. మోదీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని ఇప్పటికే పలు స్వచ్ఛంద నివేదికలు హెచ్చరించడం గమనార్హం. ఆరోగ్యం, మనుగడ సూచీలో దేశం 114 నుంచి 142వ ర్యాంకుకు దిగజారింది. ఆరోగ్యం, మనుగడకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో బీజేపీ సర్కారు వెనుకబడింది. బీజేపీ సర్కారు పాలనలో దేశం అన్ని సూచీల్లోనూ నేలచూపులే చూస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన విద్యుదుత్పత్తి, జీడీపీ వృద్ధి రేటు, జీడీపీ మొత్తం విలువ, క్రెడిట్ రేటింగ్, గోల్డ్ రిజర్వ్, కరెంట్ అకౌంట్, వడ్డీ రేట్లు, జనాభా బడ్జెట్ వాల్యూ, రాబడి వ్యయం, జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా, జీడీపీలో తయారీ రంగం వాటా, జీడీపీలో నిర్మాణ రంగం వాటా, జీడీపీలో మైనింగ్ వాటా, జీడీపీలో సేవలు, జీడీపీలో అడ్మిన్ సర్వీసెస్ లోనూ దేశ ర్యాంకు పడిపోయింది. అటు దిగుమతుల సూచీ, హోమ్ ఓనర్షిప్ రేట్, బ్యాంకుల్లో క్యాష్ రిజర్వులు, బిజినెస్ కాన్ఫిడెన్స్ సూచీ, సమ్మిళిత వృద్ధి, వైద్య సేవలు తదితర కీలక అంశాల్లో భారత్ 80 నుంచి 100 అట్టడుగు ర్యాంకుల్లో ఉంది. అలాగే వరల్డ్ కాంపిటీటివ్ ర్యాంకింగ్స్, జీవన ప్రమాణాల సూచీ, పారదర్శక పాలన, చట్టబద్ధ పాలన, పరివర్తన సూచీలోనూ మిగతా దేశాలతో పోలిస్తే మన భారత్ ఎంతో వెనుకంజలో ఉన్నట్లు గ్లోక్ వివరించింది.